హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈరోజు మనం పండు మిర్చి వస్తున్నాయి కదా, సీజన్ పచ్చడి పెట్టుకుందాం. వాటికి ఇలా కడిగి పేపర్ మీద ఆరబోసుకోవాలన్నమాట. బాగా ఎండిన తర్వాత ఒక 10 నిమిషాలు మంచి పొడి బట్టతో తుడుచుకొని రెడీ చేసి ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. బాణలిలో ఒక 2 చెంచాలు నూనె వేసి సిమ్లోనే పెట్టుకోవాలి. నేను ఇలా కట్ చేసి ఇలా వేసా కదా నూనెలో, అట్లా నూనెలో వేసుకుని మూత కూడా అవసరంలా కొంచెం పచ్చి వాసన పోయే వరకు మగ్గబెట్టుకోవాలి. చూసారా, నేను ఎలా ఎక్కువ నూనె కూడా వేయలేదు. మూత పెడితే రంగు మారిపోతుంది, మూత పెట్టద్దు. ఎందుకంటే ఏటికేడాది ఉండే పచ్చడి కదా ఇది. మూత పెట్టకుండా ఇలా మెత్తబడే వరకు సాటే చేసుకొని చివరిలో ఏంటంటే మన ముక్కల్ని బట్టి ఒక 2 స్పూన్లు రాక్ సాల్ట్, అంటే కళ్ళుప్పు అంటాం కదా, అది కొంచెం పసుపు, చిటికెడు ఎక్కువ అక్కర్లేదు, వేసుకొని ఇలా మెత్తబడే వరకు రంగు మారనివ్వకండి. హైలో పెట్టద్దు, దగ్గరే ఉండి చేసుకోండి. ఇట్లా మగ్గబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక నిమ్మకాయ అంత చింతపండు, ఒక 4 స్పూన్లు కళ్ళుప్పు, మగ్గబెట్టుకునేటప్పుడు కూడా వేసుకోవాలి, ఇందులో కూడా వేసుకోవాలి. ఎక్కువ ఉప్పు వేయమోకండి, మళ్ళీ ఉప్పు కండ అయిపోతుంది. కావాలంటే చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. వేసుకుని మిక్సీ జార్లో ఇలా మిక్సీ చేసుకుంటే మరీ మెత్తగా కాకుండా కోర్సుగా. చూసారా ఎంత బాగుందో పచ్చడి, ఎర్రగా అసలు ఇట్లా రెడీ అవుతుందన్నమాట పచ్చడి. దాన్ని పక్కన తీసి పెట్టుకుని మళ్ళీ బాణల్లో ఒక 4 స్పూన్లు నూనె వేసుకుని సరిపడా ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకుని చేసుకుంటే టేస్టీ పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక పొడి జాడీలో పెట్టుకుని పైన క్లాత్ కట్టేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, అన్నిటికీ వాడుకోవచ్చు. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లు పెట్టండి. పెద్ద వీడియోలు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.